ఓపెన్ చేస్తే చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ బీచ్ దగ్గర ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ పార్టీని ఎవరైనా వీడియోస్ కానీ ఫోటోస్ కానీ తీస్తే అందరికీ ప్రాబ్లం అని మిచ్ అందరి ఫోన్లని ఒక బ్యాగ్ లో వేసేస్తాడు. ఆ సమయంలో గిల్బర్ట్ అండ్ వాన్స్ బీచ్ దగ్గర కనిపించిన ఒక పెద్ద బాల్ ని తీసుకొస్తారు. మంటని పెద్దదిగా చేసి ఆ బాల్ ని కాల్చాలి అనుకుంటారు. కానీ తరువాత వాళ్ళు బాల్ గురించి మర్చిపోయి పార్టీలో ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ నిద్రలేస్తారు. కైలీ అనే అమ్మాయికి ఇసుక మీద ఫ్రెండ్స్ బ్యాచ్ కి సంబంధించిన క్లాత్స్ కనిపిస్తాయి. రాత్రి బీచ్ కి వచ్చిన ఫ్రెండ్స్ ఎవ్వరూ కనిపించరు. అదే సమయంలో ఒక పక్షి ఇసుక మీద పడి ఉండడం గమనిస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇసుకలో ఉన్న మానిస్టర్ పక్షిని లోపలికి లాగేసుకుంటుంది. దాన్ని చూసి కైలీకి కొంచెం భయం వేస్తది. మార్ష్ ఇసుకలోకి వెళ్లబోతుండగా కైలీ వెళ్లొద్దని గట్టిగా అరుస్తుంది. ఈ లోపే మార్ష్ ఇసుకలో కాలు పెట్టేస్తుంది. తను అలా కాలు పెట్టగానే కాలు ఇసుకలో ఇరుక్కుపోతుంది. ఎంత గట్టిగా తన కాలుని లాగటానికి ప్రయత్నించినా సరే కాలు బయటికి రాదు. కాలు లాగే ప్రయత్నంలో మార్ష్ తన చేతుల్ని కూడా ఇసుకలో పెడుతుంది. అవి కూడా స్టక్ అయిపోతాయి. కారులో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మార్ష్ ప్రాంక్ చేస్తుందేమో అని అనుకుంటారు. మార్ష్ భయంతో గట్టిగా అరుస్తుండడంతో వాన్స్ మార్ష్ కి సహాయం చేయటానికి కారు నుంచి దిగుతాడు. తను ఇసుకలోకి అడుగు పెట్టిన 2 సెకండ్లలోనే ఇసుకలో ఇరుక్కుపోతాడు. వాన్స్ ఇసుక నుండి బయటపడడం కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. కానీ ఇసుకలో నుండి సన్నటి స్ట్రాండ్స్ బయటకు వచ్చి వాన్స్ ని మార్ష్ ని ఇసుకలోకి లాగేసుకుంటాయి. దాన్ని చూసి మిగిలిన ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతారు. ఆ టైంలో గిల్బర్ట్ నిద్ర నుండి మేల్కొంటాడు. రాత్రి జరిగిన పార్టీలో గిల్బర్ట్ ని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా డ్రమ్ లో ఇరికించేస్తారు. సో గిల్బర్ట్ నన్నిక్కడే వదిలేశారా అని తన ఫ్రెండ్స్ ని గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడు మిచ్ గిల్బర్ట్ తో ఆల్రెడీ ఇసుకలో పడి 2 చనిపోయారు, నువ్వు కదిలితే నువ్వు కూడా ఇసుకలో పడి చనిపోతావని చెప్పటంతో గిల్బర్ట్ సైలెంట్ అయిపోతాడు. రాత్రి మనతో పాటు బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ అందరూ తెల్లవారే సమయానికి వెళ్లిపోలేదు. వాళ్ళందరూ ఇసుకలో బలైపోయారని వాళ్ళకి అర్థమై చాలా బాధపడతారు. గిల్బర్ట్ ఎండలో ఉన్నాడు కదా, వాడి శరీరం బాగా మాడిపోతుంటది అండ్ ఎండకి ఆ క్యాన్ వాడి బాడీకి గుచ్చుకుంటుంది. ఆ టైంలో వాళ్ళకి రాత్రి తీసుకొచ్చిన బాల్ పగిలిపోయి ఉండడం కనిపిస్తుంది. సో అదొక బాల్ కాదు, అదేదో రాక్షసికి సంబంధించిన గుడ్డ అయి ఉంటది. దాంట్లో నుంచి వచ్చిన మానిస్టర్ వల్లే మన ఫ్రెండ్స్ ఇసుకలో చనిపోతున్నారని అర్థం చేసుకుంటారు. ఆ మానిస్టర్ నిన్న రాత్రే పుట్టింది కదా, సో అంత పెద్దగా ఉండదు, అది అసలు ఇసుకలో ఎంతవరకు ఉందో తెలుసుకుందామని కైలీ కొన్ని సాసేజెస్ ని ఇసుకలోకి విసురుతుంది. అవి ఇసుక మీద పడగానే ఆ మానిస్టర్ సాసేజెస్ ని లోపలికి లాగేసుకుంటది. కైలీ ఈసారి వేరే డైరెక్షన్ లో సాసేజ్ వేస్తుంది, కానీ అది మాత్రం ఇసుకలోకి వెళ్ళదు. సో ఆ మానిస్టర్ అటు సైడ్ లేదని వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ వీళ్ళక్కడికి వెళ్లాలన్నా సరే మానిస్టర్ ఉన్న ఇసుక మీద నుంచి దాటి వెళ్లాల్సిందే. అప్పటికే వాళ్ళు చాలా సేపటి నుంచి ఎండలోనే ఉంటారు. సో జోన్ ఆ కార్ బ్యాక్ సైడ్ ఉన్న సర్ఫింగ్ బోర్డ్స్ ని ఇసుక మీద వేసి వాటి మీద నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. బట్ ఆ మానిస్టర్ అటాక్ చేయదు. జోన్ ఆ సర్ఫింగ్ బోర్డ్స్ మీద ముందుకు వెళ్తూ ఒక బెంచ్ దగ్గరికి రీచ్ అవుతాడు. తను బెంచ్ మీదకి ఎక్కబోతుండగా సర్ఫింగ్ బోర్డ్ స్లిప్ అవుతుంది. ఆ మానిస్టర్ సర్ఫింగ్ బోర్డ్ ని పక్కకి జరుపుతుంటది. దానివల్ల జోనా ఇసుకలో పడిపోబోతాడు. ఆ టైంలో దాని టెంటకిల్స్ జోనా స్టమక్ దగ్గర అటాక్ చేస్తాయి. బట్ జోనా వెంటనే ఇసుకలో పడిపోకుండా బెంచ్ మీదకు చేరుకుంటాడు. అది చేసిన అటాక్ వల్ల జోనా కాసేపు అన్కాన్షియస్ గా పడిపోతాడు. కాసేపటి తరువాత జోనా బెంచ్ దగ్గర ఉన్న బ్యాగ్ ని చెక్ చేస్తే దాంట్లో కొంచెం ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్ ఉంటాయి. అనుకోకుండా ఒక బనానా ఇసుకలో పడిపోతుంది. బట్ ఆ మానిస్టర్ బనానాని ఇసుకలోకి లాగేసుకోదు. అప్పుడు జోనాకి చిన్న డౌట్ వచ్చి వాళ్ళు రాత్రి మంట వేసిన ప్లేస్ లో దిగుతాడు. ఆ మానిస్టర్ జోనా మీద అటాక్ చేయదు. సో మానిస్టర్ ఇసుక మీద ఉన్నప్పుడు అటాక్ చేస్తుంది. దానికి ఫైర్ అంటే భయం అని అందరికీ అర్థం అవుతుంది. మానిస్టర్ చేసిన అటాక్ వల్ల జోనాకి బ్లీడింగ్ ఎక్కువ అవుతది. సో తను బెంచ్ మీదకి వచ్చేస్తాడు. బ్యాగ్ లో ఉన్న కూల్ డ్రింక్స్ ని తన ఫ్రెండ్స్ కి విసిరేస్తుండగా ఆఖరి క్యాన్ ని విసిరేసేటప్పుడు బెంచ్ విరిగి స్లిప్ అయి పడిపోతాడు. కానీ ఎలాగోలా తన బెంచ్ మీదకి వచ్చేస్తాడు. ఆ టైంలో జోనా ఇంతకు ముందు ఇసుక మీద వేసిన సర్ఫింగ్ బోర్డ్స్ ని మానిస్టర్ పక్కకి కదుపుకుంటుంది అండ్ కార్ టైర్స్ కి తన టెంటికల్స్ ని తగిలించి కార్ ని ఇసుకలోకి లాగాలని చూస్తుంటది. ఇక్కడే ఉంటే మానిస్టర్ కి బలైపోతామని కార్ ట్రంక్ లో ఉన్న సెల్ ఫోన్స్ ని ఎలాగైనా బయటకు తీసి హెల్ప్ లైన్ కి కాల్ చేయాలని అనుకుంటారు. రోనీ కార్ ట్రంక్ ని ఓపెన్ చేయడానికి చందా హెల్ప్ చేస్తుంటది. కానీ అదంత ఈజీ కాదు. తను కొంచెం స్లిప్ అయి కింద పడిన ఆ మానిస్టర్ కి రోనీ బలైపోతుంది. రోనీ చాలా కష్టపడి ట్రంక్ ని ఓపెన్ చేస్తుంది. కానీ తన సెల్ ఫోన్స్ ని తీసుకునే లోపే బీచ్ దగ్గరికి అలెక్స్ అనే పోలీస్ ఆఫీసర్ కార్ లో వస్తాడు. ఆ టైంలో రోనీ ఫింగర్స్ ట్రక్ కింద ఇరుక్కుపోతాయి. తను పెయిన్ తో గట్టిగా అరుస్తుంటది. అలెక్స్ ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరితో బీచ్ క్లోజ్
చేశారు కదా, మీరింకా ఇక్కడ ఎందుకున్నారని అంటాడు. దానికి వాళ్ళందరూ అక్కడ జరిగిందంతా అలెక్స్ కి చెప్తారు. బట్ అలెక్స్ వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా కార్ నుండి ఇసుక మీదకి దిగుతాడు. అలెక్స్ కి మానిస్టర్ వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు. తను నార్మల్ గానే ఇసుక మీద నడుచుకుంటూ గిల్బర్ట్ అండ్ జోనా దగ్గరికి వెళ్తాడు. విషయం ఏంటంటే అలెక్స్ కాళ్ళకి ఉన్న షూస్ వల్ల మానిస్టర్ అలెక్స్ మీద అటాక్ చేయలేకపోతుంటది. అలెక్స్ గిల్బర్ట్ ని డ్రమ్ నుండి బయటకు తీయాలని చూస్తాడు, కానీ వాణ్ణి బయటికి లాగలేకపోతాడు. కార్ దగ్గరికి వెళ్లి రోనీ అండ్ చందాతో మాట్లాడతాడు. రోనీ ఫింగర్స్ ట్రక్ కింద ఇరుక్కుపోయి ఉన్నా కూడా తనకి హెల్ప్ చేయడు. తరువాత తను కైలీ అండ్ మిచ్ దగ్గరికి వెళ్లి, మీరందరూ రాత్రి డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా? పిచ్చి పిచ్చి స్టోరీస్ చెప్తున్నారు. మీరు గాని ఇప్పుడు కిందికి దిగి రాకపోతే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తానని అంటాడు. అలెక్స్ తన పెప్పర్ స్ప్రే తీయబోతుండగా కార్ కీస్ ఇసుకలో పడిపోతాయి. వాటిని తీసుకుందామని అలెక్స్ తన చేతిని ఇసుకలో పెట్టగానే మానిస్టర్ అతని మీద దాడి చేస్తుంది. అలెక్స్ హ్యాండ్ ఇసుకలో కూరుకుపోతుంటది. అప్పుడు అర్థమవుతుంది అలెక్స్ కి వాళ్ళు చెప్పిందంతా నిజమైన స్టోరీ అని. కైలీ అలెక్స్ తో పెప్పర్ స్ప్రే మానిస్టర్ టెంటికల్స్ మీద స్ప్రే చేయమని చెప్తుంది. అలెక్స్ దాన్ని స్ప్రే చేయటంతో మానిస్టర్ అటాక్ చేయటం ఆపేసి ఇసుకలోకి వెళ్లిపోతుంది. కానీ అప్పటికే అది అలెక్స్ హ్యాండ్ ని సగం తినేసి ఉంటుంది. ఎలాగోలా మానిస్టర్ నుండి తప్పించుకున్నాను అని అలెక్స్ అనుకుంటుండగా అది మళ్ళీ వచ్చి అలెక్స్ మీద అటాక్ చేస్తుంది. కైలీ ఇసుకలో పడిపోకుండా అలెక్స్ దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే ని అందుకుంటుంది. అలెక్స్ మాత్రం మానిస్టర్ కి బలైపోతాడు. అలెక్స్ షూ వేసుకోవడం వల్ల మానిస్టర్ అతని మీద అటాక్ చేయలేకపోయింది కదా. సో మిచ్ తన చెప్పులు వేసుకొని చందా దగ్గరున్న టవల్స్ ని అడుగుతాడు. చందా ఆ టవల్స్ ని మిచ్ వైపు విసురుతుంది. వాటిని పట్టుకునే ప్రాసెస్ లో మిచ్ ఇసుకలో పడిపోతాడు. ఇంకేముంది, ఆ మానిస్టర్ మిచ్ మీద అటాక్ చేసి ఇసుకలోకి లాగేసుకుంటుంది. కట్ చేస్తే కైలీ కారు మీదకి దూకుతుంది. కైలీ అండ్ చందా ఇద్దరూ కలిసి రోనీ ఫింగర్స్ ని ట్రక్ కింద నుంచి బయటకు తీస్తారు. ఆ తరువాత వాళ్ళు విరిగిపోయిన రైలింగ్ మీద నడుచుకుంటూ ఇసుక నుండి బయటపడాలని చూస్తారు. గిల్బర్ట్ డ్రమ్ లో ఉన్నాడు కదా, ఆ ఎండకి డ్రమ్ శరీరంలోకి గుచ్చుకొని అతని శరీరం నుండి బ్లడ్ కారుతుంటది. ఆ బ్లడ్ వల్ల మానిస్టర్ గిల్బర్ట్ మీద అటాక్ చేయడానికి డ్రమ్ దగ్గరే రెడీగా ఉంటుంది. రైలింగ్ ని ఒక బ్రిడ్జ్ లా వాడుకొని చందా అండ్ కైలీ ఇద్దరు జోనా పడుకొని ఉన్న బెంచ్ దగ్గరికి చేరుకుంటారు. బట్ రోనీ రైలింగ్ మీద నడుచుకుంటూ వస్తుండగా అదుపు తప్పి ఇసుకలో పడిపోతుంది. మానిస్టర్ వెంటనే రోనీ మీద అటాక్ చేస్తది. కైలీ పెప్పర్ స్ప్రే ని స్ప్రే చేయటంతో మానిస్టర్ ఇసుకలోకి వెళ్తుంది. బట్ మానిస్టర్ మరోవైపు నుండి రోనీ మీద అటాక్ చేసి తనని చంపేస్తుంది. ఎలాగైనా ఇసుక నుండి బయటపడాలని చందా మిచ్ వేసిన ప్లాన్ ని తను అప్లై చేస్తుంది. కాళ్ళకి టవల్స్ ని కట్టుకొని ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి అలెక్స్ కార్ ని ఎక్కేస్తుంది. మరోవైపు ఆ మానిస్టర్ యొక్క టెంటికల్స్ డ్రమ్ లోపలికి వెళ్లి గిల్బర్ట్ మీద అటాక్ చేసి వాణ్ణి చంపేస్తాయి. ఆ తరువాత మానిస్టర్ చందా మీద అటాక్ చేయటంతో తను అన్కాన్షియస్ గా కారు మీద పడిపోతుంది. కట్ చేస్తే రాత్రి అయిపోతుంది. అప్పుడు చందాకి అలెక్స్ కార్ లో ఉన్న ఒక రాఫ్ట్ కనిపిస్తుంది. గాయపడి ఉన్న జోనా అండ్ కైలీని కారులోకి వచ్చేలా చేయడం కోసం చందా రాఫ్ట్ ని ఇసుక మీద వేస్తుంది. జోనా కారులోకి వెళ్లిపోతాడు. కైలీ కారులోకి వెళ్లబోతుండగా ఆ మానిస్టర్ యొక్క టెంటికల్ బయటకు వచ్చి కైలీ మీద అటాక్ చేస్తుంది. తను దాని నుంచి తప్పించుకుంటది. ఆ తరువాత ఈ మానిస్టర్ ని ఎలాగైనా సరే చంపేయాలని కైలీ డిసైడ్ అయ్యి మానిస్టర్ మీద గ్యాస్ క్యాన్ ని విసిరేస్తుంది. మరో గ్యాస్ క్యాన్ తో అక్కడ అంతా పెట్రోల్ ని పోస్తుంది. మానిస్టర్ తన టెంటికల్ ని బయటకు పంపించగానే కైలీ మ్యాచ్ బాక్స్ తో దానికి నిప్పంటిస్తుంది. కైలీ కార్ లోపలికి వెళ్లబోతుండగా ఆ మానిస్టర్ కార్ మీద అటాక్ చేస్తుంది. కానీ వాళ్ళు కార్ డోర్ ని గట్టిగా లాక్ చేసేస్తారు. ఆ మానిస్టర్ కార్ మీద అటాక్ చేస్తది. వాళ్ళని ఏం చేయలేక కాసేపటికి అటాక్ చేయటం ఆపేస్తుంది. జోనా చనిపోయాడని వాళ్ళిద్దరికి తెలియడంతో చాలా బాధపడతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఒక సర్పర్ కార్ దగ్గరికి వచ్చి డోర్ ని కొట్టడంతో కైలీకి మెలకువ వస్తది. కైలీ అండ్ చందా కూడా ఇసుక మీద దిగుతారు. కానీ ఆ మానిస్టర్ వాళ్ళ మీద అటాక్ చేయదు. సో అది వెళ్లిపోయిందని వాళ్ళకు అర్థమవుతుంది. ఇద్దరు అక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోతారు. ఆ మానిస్టర్ సముద్రంలో ఈదుకుంటూ మరో బీచ్ దగ్గరికి వెళ్లడం మూవీ లాస్ట్ లో చూపిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.